రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మూలవాక్యముగా తీసుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనమును చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. చాలు. దేవుని సేవించే విషయంలో, దేవుణ్ణి అనుసరించి, దేవుణ్ణి భజించి, దేవుణ్ణి ఆరాధించి, దేవునికి భక్తి చేసే విషయంలో మాంద్యులుగా మీరు ఉండకూడదు అని చెప్తున్నారు. మాంద్యులుగా మీరు ఉండకూడదు, ఆసక్తిగా మీరు ఉండాలి. దేవుని కార్యాలను గురించినటువంటి ఆసక్తి మీలో ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. ఆసక్తిని ఎప్పుడు కూడా మీరు కోల్పోకూడదు అని చెప్పడం ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ఆసక్తి అనేది మనకొక ఇంధనము లాంటిది. ఒక ఇంజన్ నడవాలి అంటే దానికి ఇంధనం ఉండాలి, ఆయిల్. ఒక బైక్ నడవాలంటే దానికి పెట్రోల్ ఉండాలి. కాబట్టి ఆసక్తి అనేది ఇంధనములాగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. దావీదు కూడా ఆసక్తి కలిగిన వాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను చెప్పండి భక్షించుచున్నది. దేవా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెబుతుంది. ఆసక్తితో చేస్తే ఆశీర్వాదం ఉంటుంది, అశ్రద్ధగా నిర్లక్ష్యముగా చేస్తే శాపగ్రస్తులుగా మారుతారు. కాబట్టి బైబిల్లో ఇంకొక మాట కూడా మనకు కనిపిస్తుంది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ఆసక్తితో రావాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని యందు ఆసక్తి కలిగి రావాలి. ఈ ఆసక్తి నీకు లేకపోతే నీ విశ్వాస జీవితం భ్రష్ట జీవితంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఆసక్తి మనకు లేకపోతే మనం ఒక దినమున భ్రష్టులుగా మారిపోతాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు మనకు చెప్పినటువంటి బోధ ఏమిటంటే, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకూడదు అని చెప్పాడు. మీరు ఆసక్తి విషయంలో మీరు స్తబ్దుగా ఉండిపోతే, ఆసక్తి విషయంలో మీరు ఒకవేళ ఆగిపోతే, మరి దేనికి పనికి రాకుండా అయ్యే అవకాశం మీ జీవితంలో ఉంటుంది. మీలో చూసుకోవాలి. నీలో ఆసక్తి తగ్గిపోయిందా నువ్వు చూసుకోవాలి, గమనించుకోవాలి. ప్రియులారా, మీలో ఆసక్తి తగ్గిపోయిందా ఉన్నదా మీరు పరిశీలనగా తెలుసుకోవాలి. కాబట్టి దైవికమైనటువంటి కార్యముల విషయములలో, దైవికమైన విషయములలో మీరెప్పుడు కూడా రేపబడుతూ ఉండాలి. స్తబ్దుగా నిద్రావస్థలో ఉండకూడదు. విశ్రమ స్థానములో మీరు ఉండకూడదు. ఎందుకంటే మనం ఎక్కడున్నామంటే యుద్ధములో ఉన్నాము. ఎక్కడున్నాము చెప్పండి? యుద్ధములో ఉన్నాము. మీలో ఆసక్తి తగ్గితే యుద్ధములో మీరు ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు యుద్ధములో ఉన్నారని గ్రహించండి. అందుకే ప్రభు అయిన యేసు చెప్పినటువంటి మాట తన శిష్యులతో, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి,
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ఒక యుద్ధమును చేస్తున్నారు. మీకు మెలకువ అనేది అవసరం, మీకు ఆసక్తి అనేది అవసరం. ఆశతో ప్రార్థించుట, ఆశతో ప్రభువుని వెతుకుట, ఆశతో ప్రభు పాద సన్నిధానములో కొన్ని విషయాలను ఛాలెంజ్గా తీసుకొని ఆ విషయము కొరకు మనము పోరాటము చేయాలి. అందుకే పౌలు గారు మరొక దగ్గర ఒక విషయాన్ని చెప్పారు. మీ అందరికీ తెలిసిన విషయాలే, త్వరగా చెబుతున్నాను. సమయమును మరి సద్వినియోగపరచుకోవాలని నేను అనుకుంటున్నాను. మనము పోరాడునది అన్నాడు. విశ్వాసి పోరాడేది అంటే విశ్వాసి ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. పోరాటం అంటే ఏంటి? మరలా యుద్ధము. విశ్వాసి ఏం చేస్తున్నాడు? పోరాటం చేస్తున్నాడు. మనము పోరాడునది శరీరులతో కాదు అని చెప్పాడు. మనం ఒక పోరాటములో ఉన్నాము, మనం ఒక యుద్ధ రంగములో ఉన్నాము. అయితే మన పోరాటం శరీరులతో కాదు. మన పోరాటము చాలా మందితో ఉంది. వారు మనుష్యులు కారు. చాలామంది శత్రువులు మనకున్నారు, కానీ వారు మానవులు కారు, దురాత్మల సమూహాలు. మనం పోరాడుతున్నది దురాత్మల సమూహాలు. మనము పోరాడుతున్నది లోకనాథులతో, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాము. కాబట్టి మీ పోరాటము మనుష్యులతో ఉండేది కాదు, సాతాను శక్తులతో మన పోరాటం ఉంటుంది. తర్వాత మన యుద్ధోపకరణములను గురించి భక్తుడు ఒక దగ్గర చెప్తాడు. దుర్గములను పడద్రోయ జాలినంతగా అనే మాటను దయచేసి చూడాలి. త్వరగా బైబిల్లో ఆ మాటను వెతికి సహకరించండి. మన యుద్ధము చేసేటువంటివి సాధారణమైనటువంటి విషయాలు కాదు. దుర్గములను పడద్రోయ జాలునంతగా శక్తి కలిగినవై ఉంటాయి మన యుద్ధోపకరణములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విషయాన్ని మీరు దయచేసి త్వరగా చూడవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 కొరింథీ 10వ అధ్యాయములో మనకు కనిపిస్తున్నటువంటి వచనం చూడండి. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం చూడండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మేము శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. చూడండి, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. శరీరులతో మన యుద్ధము కాదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా యుద్ధం చేస్తున్నారు. ఎటువంటి యుద్ధం చేస్తున్నారంటే మనుష్యులతో యుద్ధం చేస్తున్నారు. మనుషులతో కొట్లాటలు, మనుష్యులతో పోరాటాలు, మనుష్యులతో గొడవలు, కలహాలు పెట్టుకొని పగలు పెట్టుకుంటున్నారు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను మనం మీరి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. మీ శత్రువులను మీరు ప్రేమించండి. మీకు ఎవరైతే శత్రువులుగా కనబడుతున్నారో వారు మీ శత్రువులు కారు. అయితే మీ శత్రువులను ప్రేరేపిస్తున్నటువంటి ఆ దురాత్మలు మీ శత్రువులు. మీ శత్రువును ప్రేరేపిస్తున్నాయి. చూడండి, కనబడని ప్రపంచం ప్రేరేపిస్తుంది. ఆ కనబడని ప్రపంచం పేరే దురాత్మల సమూహము. లోకనాథులు, ప్రధానులు వారిని ప్రేరేపిస్తున్నారు. ఈరోజు చాలామంది బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారు
మనకు లోకములో కనబడుతున్నారు. వారిని ప్రేరేపించేది ఎవరు అంటే ఒక దురాత్మ వారిని ప్రేరేపిస్తుంది. బైబిల్కు వ్యతిరేకముగా మాట్లాడే వారిని మనము ప్రేమించాలి. బైబిల్కు వ్యతిరేకముగా మాట్లాడి దేవుణ్ణి దూషించే వారిని మనము క్షమించి వదిలేయాలి, కానీ వారిలో ఉన్నటువంటి దురాత్మను మనము క్షమించకూడదు. వారిలో ఉన్నటువంటి దురాత్మను మనము గద్దించి బంధించాలి. పేతురుతో యేసయ్య ఒక దగ్గర ఏమన్నాడు? సాతానా వెళ్ళిపో, నా వెనుక నుంచి వెనుకకు పొమ్ము అన్నాడు. మరి పేతురుకు దయ్యం పట్టింది. పేతురును సాతానుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. పేతురును సాతానుడు ఏం చేశాడు? ప్రేరేపించాడు. అందుకే పేతురును దేవుడు గద్దించలేదు, కానీ పేతురులో ఉన్నటువంటి ఎవరిని గద్దించాడు? చెప్పండి చెప్పండి. దురాత్మను గద్దించాడు, సాతానును గద్దించాడు. ఈరోజు మనుష్యులను మాయోపాయములు చేసి మనుష్యులను తప్పుత్రోవ పట్టించే దురాత్మలను క్రీస్తు శిష్యుడివిగా నీవు ఉన్నట్లయితే, ఒకవేళ క్రీస్తు శిష్యుడవు నీవైతే, ఆ దురాత్మలను చెరపట్టే అధికారం నీవు కలిగి ఉండాలి. ఆ వరమును నీవు వినియోగించి నీ ప్రార్థన చేత ఆ దుష్టుని నీవు బంధించగలగాలి. క్రీస్తు శిష్యుడవైతే మనుష్యుల్లో పనిచేస్తున్నటువంటి దురాత్మలను శపించే ప్రార్థన నీవు చేయాలి. మనుష్యుల్లో పనిచేస్తున్నటువంటి ఆ దురాత్మ కార్యములను బంధించే పోరాటమును నీవు ఎలాగున చేయాలంటే ఆసక్తితో చేయాలి. ఆసక్తితో చేయాలి. కాబట్టి పేతురును గద్దించినటువంటి మాట, పేతురును ప్రభు గద్దించినటువంటి సందర్భము మనకు కనిపిస్తుంది. సాతానా వెళ్ళిపో అన్నాడు, క్షమించడు. యేసు ప్రభు అట అపవిత్రాత్మలు పట్టిన వారందరినీ స్వస్థపరిచాడట. లూకా సువార్త 8వ అధ్యాయములో మనకు ఆ విషయము కనబడుతూ ఉంటుంది. దేవుడు ఎలాగున స్వస్థత కార్యాలను చేసి ఉన్నాడో చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం. 8వ అధ్యాయము 2వ వచనం. 12 మంది శిష్యులను, చూడండి మొదటి నుంచి చదవండి అమ్మాయి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, చూస్తున్నారండి, ప్రకటించుచు, దయచేసి త్వరగా చూడండి, దొరకని వారు నన్ను చూడండి, చెప్పేది చక్కగా వింటే సరిపోతుంది. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా, తెలుపుచు సంచారము చేస్తున్నటువంటి పరిస్థితిని మనము చూస్తున్నాము. ఈరోజు క్రైస్తవులు చాలా మంది సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ సువార్తను మాత్రమే ప్రకటిస్తున్నారు, కానీ సువార్తను వింటున్నటువంటి వారిలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన దేవతను వారు బంధించలేకపోతున్నారు. అందుకే సువార్త ప్రకటిస్తున్నాం, కానీ ఎవరు రక్షణలోనికి రాలేకపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయ్యగారు, నేను చాలా మందికి సువార్తను ప్రకటించాను అన్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మందికి నేను సువార్తను ప్రకటించానయ్యా అని చెప్పుచున్న వారు ఉన్నారు. అవునండి, సువార్తను ప్రకటించావు, దేవుని నమ్ముకోమని చెప్పావు, కానీ వారిని పట్టి పీడిస్తూ అవిధేయతలోనికి తీసుకెళ్తున్న దురాత్మను బంధించే అధికారము నీ లోపల ఉందా? దురాత్మను బంధించే శక్తి నీవు సంపాదించుకున్నావా? వారిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దయ్యములను శపించి వారిని విడుదల చేసే అధికారం నీకుందా? పౌలు యొక్క సువార్తలో ప్రామాణికమైనటువంటి విషయాల్లో ఏంటంటే, పౌలు గారు సువార్త చెబుతూ ఉంటారు. అతడు సువార్త చెబుతుంటే చాలా మందిలో మార్పు కలుగుతుంది.
ఎందుకు కలుగుతుందంటే అతడు ముందుగానే ఆసక్తితో ప్రార్థన చేసి ఆ పట్టణములో ఉన్నటువంటి దురాత్మలను అదిమి పట్టి ఇతడు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాడు. అందుకే ఆ పట్టణంలో చాలా మంది మార్పు చెందుతూ ఉంటారు. సువార్త ప్రకటించడం ఒకటే ముఖ్యము కాదు. సువార్తను ప్రకటించాలంటే ఆ పట్టణంలో, ఆ వీధిలో, ఆ ఇంటిలో పనిచేస్తున్నటువంటి దురాత్మలను బంధించే అధికారమును క్రైస్తవులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు కలిగి ఉండాలి. అప్పుడే ప్రజలు ఆ సువార్తకు విధేయులవుటకు మార్గాలు తెరవబడతాయి. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారులారా, మీరు పైకి భక్తి కలిగిన వారి వలె కనబడుతున్నారు, కానీ లోపల దాని యొక్క శక్తి ఎంత మాత్రము కూడా మీలో లేదు. శక్తి కలిగినటువంటి వారు కావాలి. పౌలు గారు యుద్ధము చేస్తున్నాడు. ఆయన యుద్ధం ఆట శరీరులతో కాదు, దుర్గములను పడద్రోయ జాలునంతగా శక్తి కలిగినటువంటి ప్రార్థనా జీవితం పౌలు గారికి ఉంది. నీ యొక్క ప్రార్థన ద్వారా ఒక దురాత్మను పడేయగలుగుతున్నావా? నీ ప్రార్థన ద్వారా ఒక అద్భుతమైన చేయగలుగుతున్నావా? నీ ప్రార్థన ద్వారా సాతాను శక్తులకు నీవు వణుకును పుట్టించగలుగుతున్నావా? లేకపోతే నీ ప్రార్థన ఉట్టి శక్తి లేని ప్రార్థనగా ఉన్నదా చూసుకోవాలి. అందుకే ప్రభువా, నా ప్రార్థనను శక్తివంతమైన ప్రార్థనగా చెయ్యి. ఏదో అనామకముగా, ఏదో అలాగునేదో ప్రార్థన చేసి, ఏదో స్టైల్గా ప్రార్థన చేసి మంచి పదాలను జోడించుట కాదు. నీ ప్రార్థన వల్ల దుర్గములు పడద్రోయబడాలి. అటువంటి శక్తిని నీవు సంపాదించుకోవాలి. ఎందుకంటే జీసస్ ఈజ్ లివింగ్ గాడ్. యేసు ప్రభు జీవించుచున్న దేవుడు. ఆయన పునరుత్థాన శక్తి మనలో నుంచి ఉబుకుచూ ఉండాలి. ఆ పునరుత్థాన శక్తి చీకటిలో వెలుగిచ్చే శక్తిగా మనలో నుంచి దేవుని శక్తి ప్రవహించు రీతిగా మన జీవితాలు ఉండాలి. యేసు ప్రభు శక్తిమంతుడు. మనకు కరెంటు సప్లై వస్తుంది, కానీ స్విచ్ బోర్డ్ నుంచి ఈ ఫ్యాన్కు సప్లై రావాలంటే ఆ వైర్ అనేది ఒకటి ఉండాలి. ఆ వైర్ లేకుంటే పవర్ రాదు, వైర్ ఫెయిల్ అయితే కూడా పవర్ రాదు. ఈరోజు దేవుని బిడ్డలు లేదా విశ్వాసులు క్రీస్తు శక్తిని ప్రసారము చేసేవారిగా, ప్రవహింపజేసేవారిగా మీ శరీరాలు ఉండాలి. మీరు ఎక్కడికి వెళితే అక్కడ క్రీస్తు శక్తి బయటికి రావాలి. అందుకే పేతురు, యోహానులు ఇద్దరు దేవాలయమునకు ఎక్కి వెళ్ళిపోవచ్చుండగా, తీయనక్కర్లేదు, నోటికి చెప్తాను, మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి భిక్షగాడు, కుంటి భిక్షగాడు ఉన్నాడు. అందరూ భిక్షం వేసి వెళ్ళిపోతున్నారు, కానీ వీరు యేసయ్య శక్తిని ప్రసారము చేసే బిడ్డలు. కాబట్టి మాకు కలిగినది మేము నీకు ఇస్తాము, మాలో ఉన్న శక్తిని మేము నీకు ఇస్తాము, మాలో ఉన్న అభిషేకము నేను మీ మీదకి పంపిస్తాను, లేచి నిలబడు యేసు నామమున అన్నప్పుడు వాని కండరాలు, ఎముకలు సరాలమై వాడు నిలబడగలిగినటువంటి అభిషేకమును వారు అనుభవపూర్వకంగా చూశారు. క్రీస్తు శక్తి ప్రవాహకాలుగా మనం మారుదుము గాక. క్రీస్తు శక్తి ప్రవాహకాలుగా మన జీవితములు మారును గాక. దేవుని బిడ్డలారా,
మీ ప్రార్థనా జీవితం శక్తివంతమైనదేనా? లేదయ్య గారు, మీరు ప్రార్థన చేస్తే అవుతుందేమో కానీ నేను ప్రార్థన చేస్తే ఏది కాదు అని మీరు అనుకోకండి. యాకోబు అదే బోధ మనకు చేశాడు. ఏలియా కూడా మన వంటి స్వభావము కలిగినటువంటి ఒక మనుష్యుడే. కానీ ఏలియాలో ఉన్నది ఏంటంటే ఆసక్తితో ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా చేసినటువంటి ప్రార్థనలో ఆసక్తి కనబడుతుంది. ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. మీ ఆసక్తి ఏమి? మీ ఆసక్తి, మీకు ఆసక్తి ఉందా? నాకుందా అయ్య గారు అని చెప్తారు. అయితే వారానికి ఎన్ని మారులు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. కొందరు ఉపవాసం ఉంటున్నారు, కానీ వారి ఉపవాసం ఏంటంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి తర్వాత కడుపు ఎండబెట్టుకొని ఉంటున్నారు తప్ప ప్రార్థనలో పోరాటము చెయ్యటము లేదు, ప్రార్థనలో రోదనము లేదు, ప్రార్థనలో యాచన లేదు, ప్రార్థనలో అంగలార్పు లేదు. ఉపవాసం ఉంటున్నారు. అన్యులు ఉన్నట్టుగానే క్రైస్తవులు కూడా నేడు ఉపవాసాలు ఉంటున్నారు. కానీ మీ ఉపవాస ప్రార్థనలో శక్తి ధరించుటకు దేవుని దగ్గర మీరు చేతులెత్తి విచారణ చేయాలి. ప్రభువా, ఈ ప్రాంతములో ఏ దురాత్మలు పనిచేస్తున్నాయో నాకు తెలుపు, నాకట్టి మర్మములను బోధించు. ప్రభు చెప్పాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను. నీవు గ్రహించలేవు ఒక రహస్యమైనటువంటి సంగతులను, గూఢమైనటువంటి సంగతులను నేను మీకు తెలియజేస్తాను. యేసు ప్రభు చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు, మీకు మరుగైనది ఏది కూడా ఉండదు, మీకేది మరుగు చేయబడదు. మీరు ప్రార్థించటం వలన చాలా విషయములను మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఏ వ్యక్తిలో ఏ దురాత్మ పనిచేస్తుందో, ఎటువంటి కన్ఫ్యూజన్ స్పిరిట్ ఆఫ్ లస్ట్, వ్యభిచారము చేసే ఆత్మ, మోసపరిచే ఆత్మ కొందరిలో పనిచేస్తుంది. మీకు తెలుసా, మొన్న దినాన సుల్తానాబాద్లో ఉన్నప్పుడు ఒక 6 ఏళ్ళ చిన్న పాప మీద ఒకడు రేపు చేసి ఆ పసిబిడ్డను చంపేశాడు. ఎందుకు తెలుసా? ఆ ప్రాంతంలో ఆ యొక్క దురాత్మ పని చేస్తుంది. ఆ ప్రాంతంలో ఆ దురాత్మ పని చేస్తుంది. ఆ వ్యక్తిని ఆవహించి అతని ద్వారా దుష్ట కార్యములను జరిగిస్తుంది ఆ దురాత్మ. కాబట్టి దేవుని బిడ్డలు మేలుకోవాలి. అందుకే దైవజనుడు ఒక పాట పాడాడు, భక్తులారా మేల్కోనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. భక్తులారా మేల్కోనండి, ఉజ్జీవముకై మొరలిడరండి. పిలువనంపుడి ప్రార్థన వీరుల, పిలువనంపుడి ప్రార్థన వీరుల, బలిపీఠము కడ రోదించండి, మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే. మరలి రండి దైవ జనమా, బలిపీఠము దగ్గర రోధించుటకు ఆసక్తి కలిగి రండి. మీరు మాంద్యులవుతున్నారు.
పౌలు గారు ఎంత వేదన పడితే ఆ విషయమును రాస్తాడు. మీలో ఆసక్తి ఎప్పుడు తగ్గిపోకూడదు. మందిరానికి వచ్చే విషయంలో మీ ఆసక్తి, ఉపవాస ప్రార్థన విషయములలో మీ ఆసక్తి, ప్రత్యేకమైన ప్రార్థనల విషయంలో మీ ఆసక్తి, గ్రూపు ప్రార్థన విషయంలో మీ ఆసక్తి, మీ ఇళ్ళ వద్ద గుంపులుగా కూర్చోబడి చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో మీ ఆసక్తి ఎందుకు తగ్గుతుంది? అది మీకు శాపం. సాతానుడు మిమ్మల్ని చెరపట్టుచున్నాడు. నేను చెబుతున్నాను, మీరు సాతాను తెరను చింపివేయాలి, వాని వలను నాశనము చేయాలి. వాడు మిమ్మల్ని డామినేట్ చేయొద్దు. మీరు వాణ్ణి పాదముల క్రింద ఎప్పుడు పెట్టుకోవాలి, శీఘ్రముగా అనగద్రొక్కుతూ ఉండాలి. ఈ యుద్ధంలో మీరు ఎప్పుడు ఓడిపోకూడదు. మీరు ఎందుకు ఓడిపోతున్నారు? మీకు ఒక వరం ఉంది. దేవుడు మీకు అభిషేకమును వేశాడు. చూడండి, యోహాను పత్రికలో కనిపిస్తుంది. యేసయ్య చూడండి, యోహాను ఎంత అద్భుతమైనటువంటి మాటను మనకు రాస్తాడు. చూడండి, 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయమును మనము చూద్దాం. చూడండి, అందులో 27వ వచనమును చూడండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవ్వడు మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటినీ చాలమ్మాయి చాలు. ఆయన ఇచ్చిన అభిషేకం, మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది. మీరు దేవుని సంఘారాధనకు వచ్చి సంఘములో ప్రభుని ఆరాధన చేస్తూ సంఘముతో కలిసి చేస్తున్నప్పుడు అభిషేకం అనేది మీ మీద నిలబడుతుంది, అది మీ మీద నిలుస్తుంది. మీరు ఎప్పుడైతే మీ గృహాలలోనికి, మీరు ఎప్పుడైతే మీ వీధుల్లోనికి అడుగు పెడుతున్నారో అప్పుడు అభిషేకం మీ మీద నిలుస్తుంది. కాబట్టి మీకు ఎవడు బోధింపనక్కర్లేదు. మీరే ఆసక్తితో ప్రభు పరిచర్యను, ప్రభువుకు ప్రార్థనను చేయండి. శక్తిహీనులను శక్తివంతులుగా ప్రభు మారుస్తాడు. బలహీనులుగా ఉన్న నిన్ను బలవంతుడిగా మారుస్తాడు. ఒకప్పుడు సాయంత్రం 6:30 అయిందంటే నాకు భయం వేసేదండి. పొద్దునంతా పులిలాగా ఉండేవాడిని. మా ఇంట్లో అందరు చూసి నన్ను హేళన చేస్తుండేది. ఎందుకంటే వీడు పొద్దున మాత్రమే పులి, సాయంత్రం అయితే పిల్లి. పొద్దున మాత్రం నా మాటలు ఎలాగుంటాయంటే మరి కోతలు రాయుడు లాంటి మాటలు ఉంటాయి. ఆ మాట ఈ మాట ఎంతో ధైర్యంగా ఉండేది పొద్దంతా. సాయంత్రం అయ్యేసరికి మేము ఉండేది ఎటువంటి ప్లేస్ మీ అందరికీ తెలిసి, ఇది ఒకప్పుడు ఎలాగుండేది, భయంకరమైన చీకటి ప్రదేశము, తుమ్మ చెట్ల మధ్యలో. ఎవ్వరు కూడా మా ఇంటి చుట్టూ ఉండకపోతుండే, ఒక లైట్ కూడా మాకు కనబడకపోతుండే. ఈ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు సాయంత్రం అయితే నాకు గుండెదడి వచ్చేది, యాంగ్జైటీ, భయం అవుతుండేది, దడ అంటుండే. సాయంత్రం అయితేనే భయం. మాకు బాత్రూమ్ కూడా ఉండకపోయేదండి. మేము యూరిన్కి వెళ్ళాలంటే తలుపు తీసుకొని బయటికి వెళ్తే మొత్తం చిమ్మ చీకటి. నాకు చాలా భయం వేస్తూ ఉండేది. అంత భయపడే నన్ను దయ్యాలన్నా భూతాలన్నా సచ్చేంత భయం అవుతుండేది నాకు, పిరికి. ఎప్పుడైతే అలాంటి భయములో నేను బ్రతుకుచున్నానో ఒక దినమున నేను వస్తుంటే ఒక ఆమెకు దయ్యం పట్టింది. పెద్ద అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారు లేడు, మా బాబుని తీసుకెళ్ళండి అని చెప్పాడంట. నాకు సచ్చేంత భయము.
మా డాడీకి గింత కనికరము లేని డాడీ ఉన్నాడు నాకు. ఛీ, ఆయన వచ్చేది కాక నన్ను తీసుకుని, నాకు ఏముంది, నేను నెక్కర్ వేసుకొని ఉన్నాను, స్కూల్ డ్రెస్లో ఉన్నాను, ఇప్పుడు నన్ను బలి చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళితే నాకు కాళ్ళు గడగడ గడగడ వణికిపోతున్నాయి. ఇప్పుడు మన పవర్ ఏమవుతుంది? మనకు అసలే డంబం ఎక్కువ, అహం ఎక్కువ. నేను అంటే ఏంది అనేది పైకి, లోపల మాత్రం ఏమీ లేదు. మా డాడీ ఏమో అయ్యగారు మిమ్మల్ని రమ్మన్నాడని వాళ్ళు వచ్చి నన్ను తీసుకుని వెళ్తే నాకు భయం అయ్యేది. సరే, ఇంతకుముందు ప్రార్థనలో డ్రమ్ము కొట్టి పరిచర్య చేసేవారే కదా. దేవుని యొక్క శక్తి మనలో ఉంటుంది. ఇక సచ్చుకుంటా బతుక్కుంటా భయపడుకుంటా వెళుతుంటే వాళ్ళ ఇంటి ఆవరణములో ఉన్న దయ్యమట, నేను ఆ వీధిలోనికి వెళ్ళగానే యేసయ్య కొడుకు వస్తున్నాడని ఆవరణములో ఉన్న వరండాలో ఉన్న దయ్యము పరుగెత్తుకొని పోయి కిచెన్ లాస్ట్ రూమ్లో నతికింది. అప్పుడు అర్థమైంది, సాతానా, దాని పట్టు దొరికింది. కారణం ఏంటంటే అభిషేకం మనలో నిలుచుచున్నది. ఆ దినము నుంచి ఇంతకుముందు అవ్వంటే నాకు భయము, ఇప్పుడు నేనంటే వాటికి భయం. హల్లెలూయా. ఇప్పుడు ఇక భయం అనేది పోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు తన కృపను బట్టి, తన అభిషేకం మనలో నిలుస్తున్నది కనుక దయ్యాలు మనల్ని చూడగానే పారిపోతున్నాయి, దయ్యాలు మనల్ని చూడగానే భయపడుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఇక భయపడడం మానేశాను. ఆహా, దొరికింది. సమాధానకర్త అయిన దేవుడు శీఘ్రముగా సాతానును మన పాదముల క్రింద అనగద్రొక్కించు. మీరు భయపడకండి. మీలో గనుక ఆసక్తి దేవుడు గనుక చూస్తే మీకు వాటన్నిటి మీద ఒక బలమైన అభిషేకమును, అధికారమును మీకు ప్రభువు అనుగ్రహించబోతున్నాడు. అందుకే పౌలు గారు తిమోతికి విద్య నేర్పుతూ ఒక మాట చెప్పాడు. తిమోతి పత్రికను చూడండి. తిమోతికి విద్య నేర్పుతూ, హస్త నిక్షేపణం వలన, నా హస్త నిక్షేపణం వలన, మొదటి అధ్యాయము, 2వ తిమోతి కదా, 2వ తిమోతి మొదటి అధ్యాయమును మీరు చూడండి, 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన, నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము, చూడండి, నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపజేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. చూడండి, దాన్ని ప్రజ్వలింపజేయండి. మీలో ఒక అభిషేకం ఉంది, మీలో దేవుని కృపావరం ఉంది, దేవుని అభిషేకం మీ మీద నిలుస్తుంది. దాన్ని ప్రజ్వలించేటట్టుగా మీరు చెయ్యండి. ఆసక్తితో మీరు అటు కార్యాలు చేస్తూ వెళుతూ ఉంటే దయ్యాలు పారిపోతాయి. ఇప్పుడు మన బ్యాచ్ ఏంటంటే, మాంత్రికుడు ఉన్న చోట మనం ఇల్లు ఖాళీ చేసే కథ. దయ్యాలు ఈ ఇంట్లో దయ్యం ఉన్నది అయ్యగారు అంటే మనం వెంటనే, అక్క ఇంకో 1000 రూపాయలు ఎక్కువైనా మంచిదే, ఒక రూమ్ కిరాయి చూడు, ఈ ఇంట్లో మాకు మంచి జరుగుతలేదనే పిరికితనము కలిగిన వారిగా మనం తయారవుతున్నాం. నో, ఒక అభిషేకాన్ని ప్రసారము చేసే శక్తి మీకుంది కాబట్టి మీ వరమును మీరు ప్రజ్వలింప చేయండి. మీరెందుకు భయపడుతున్నారు? దేవుడు పిరికితనము కలిగిన ఆత్మను మీకు ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకు ఇచ్చి ఉన్నాడు. పిరికితనము కలిగిన వారిని కాదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు భయపడేవారు అవుతున్నారు. కారణం ఏంటంటే వారు ప్రార్థించేవారు కాదు కాబట్టి. ప్రార్థన చేసేవారు కాదు. ప్రార్థించేవాడు భయపడడు. మీరు మీరు ప్రార్థన చేయాలి, ప్రార్థించేవారు భయపడరు. ప్రార్థన లేనివాడే భయపడుతూ ఉంటాడు. కాబట్టి ఆసక్తితో ప్రభుని సేవించే కృప మీకు కలుగును గాక. ఆసక్తితో ప్రభుని సేవించండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ అతడు ఎలాగున ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యముగా వెళ్ళండి, మీరు మోకరించి ప్రార్థించండి, అక్కడ నేను మీకు
మిమ్మల్ని చూసి మీకు దర్శనం ఇచ్చి మీతో మాట్లాడి మీకు ఉపదేశం చేసి నేను మిమ్మల్ని బలపరుస్తాను. ప్రార్థనతో ఈ అద్భుతాన్ని నేను పొందానయ్యా, ప్రార్థనతో ఈ యొక్క అద్భుతమైన కార్యమును నేను చూశానయ్యా, ప్రార్థనతో ఈ దయ్యాన్ని బంధించానయ్యా, ప్రార్థనతో ఫలానా కార్యమును చేశానయ్యా అనే సాక్ష్యాలు మీకు ఉండాలి. ప్రార్థనతో ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించానయ్యా, ఈ సాక్ష్యాలు మీరు ఎందుకు చెప్పట్లేదు? మీరు చెప్పే సాక్ష్యాలు ఎప్పుడు నా కడుపు నొప్పి తగ్గిందనే చెప్తారు, నా తలకాయ నొప్పి తగ్గిందని, పారాసిటమాల్ వేసుకున్న తగ్గుతుంది. ఇవి కాదు, దుర్గములను పడద్రోయ జాలునంతగా శక్తి కలిగిన ప్రార్థనా జీవితం. ఆసక్తితో మీరు చేస్తే అవి వస్తాయి. వరమును పొందుకోవాలి, వరము కావాలి. వద్దా? వరం వద్దా మీకు? చెప్పండి. వరము కావాలి, వరం అవసరం. మీలో ఉన్న అభిషేకం మీ మీద నిలుస్తుంది, దాన్ని ప్రజ్వలింపజేయండి. ఆ కృపావరమును ప్రజ్వలింపజేయండి. అది షైన్ అవుతుంది, ఇతరులకు వెలుగునిస్తుంది, ఇతరుల చీకటిని పారద్రోలుతుంది. నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడితేనే దయ్యాలు పరారవుతాయి. ఒక అమ్మాయి సాక్ష్యం చెప్పింది, అన్న నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని కాలేజీకి వెళితే నా పక్క మీద నుండి దయ్యం బయటికి వచ్చి మాట్లాడింది. బెంచ్ల మీద ఎగిరి పడిందట. కారణం ఏంటంటే అభిషేకం నిలబడుతుంది. అవునండి, క్రైస్తవుల్లో అభిషేకం ఎక్కడికి పోయిందంటే మనం ప్రార్థన చేయట్లేదు, బాగా తింటున్నాం, ఆ పని ఈ పని అని తిరుగుతున్నాం. ఆ లోక జీవన వ్యాపారంలో చిక్కుకుంటే మీరు సైనికులు అనబడరు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని ఏం చేయాలి? సంతోష పెట్టాలి. మీరు సైనికులేనా? ఫస్ట్ సైనికత్వం ఉందా? ఆర్మీగా పని చేస్తున్నారా? పోరాటం చేస్తున్నారంటే ఏ పోరాటం లేదయ్య గారు, ఓన్లీ తినడానికి ఆరాటం మాత్రమే మాకుంది. లేచామా, తిన్నామా, పని చేసుకున్నాం, తిన్నాం, అంతేగాని దేవుని దగ్గర ఆసక్తితో ప్రార్థన చేసే ప్రార్థనా పోరాటంలోనికి మీరు ప్రవేశిస్తున్నారా? ప్రార్థనా పోరాటంలోనికి మీరు అడుగు పెడుతున్నారా? మీరు చూసుకోవాలండి, చూసుకోవాలి. ఎన్నోసార్లు మా నాన్నగారు లేనప్పుడు మేము ప్రార్థన చేసి దయ్యాలను నిలగొట్టాం. కారణం ఏంటంటే అభిషేకం మన మీద నిలుస్తుంది. అప్పటికి ఇంకొన్ని సందర్భాల్లో బాప్తిసం పొందినప్పుడు కూడా కార్యాలు జరిగాయి. విచిత్రం అండి. మీరు బాప్తిసమును పొంది ప్రభు బల్లను తీసుకుంటున్నప్పుడు దేవుని అభిషేకం మీ మీద నిలబడుతుంది. ఆ వరమును మీరు ప్రజ్వలింప చేయండి. మీ ప్రాంతములో, మీ వీధిలో, మీ ప్రార్థన ద్వారా శూర కార్యాలు జరిగించండి, బలమైన కార్యాలు జరిగించండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి, ఇతరులకు సువార్తను ప్రకటించండి. మీరెక్కడ ఉంటారో అక్కడ విడుదల. మేము కిరాయిన్లలో ఉన్నప్పుడు మా నాన్నగారు లేరని తెలిస్తే ఆ వాడలో ఉన్నోళ్ళు భయపడుతుండే ఏమవుతుందో అని. అంటే అంత ఇష్టం. మా నాన్నగారు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటారు అందరూ. అయ్యగారు లేడా అంటుండే కిరాయిన్లలో ఉన్నప్పుడు. ఎందుకంటే అయ్యగారు ఉంటే సో అందరికీ ధైర్యం, ఏం రాదు. మా ఇల్లు ఎలాగుండాలంటే ఓ మాంత్రికుని ఇల్లు లాగా ఉంటుండే. పొద్దుగా లేస్తే లైను, రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళు, ఈ బ్యాచ్ అందరికీ మన ఇల్లు లైన్ హాస్పిటల్ లాగా ఉంటుంది. నిజమండి. మీ ఇల్లు కూడా హాస్పిటల్స్ లాగా ఉండును గాక. ఫలానా అయ్యగారు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, ఫలానా వారు ప్రార్థన చేస్తే వారికి ఉన్నటువంటి బాధలు పోతాయి, ఫలానా వారి దగ్గరికి వెళితే వారు విషయాలు చెబుతారు. ప్రవచన వరం, స్వస్థత వరం, అభిషేక వరం మీకెందుకు లేవు? మంత్రగాడు ఎదురింటున్నాడంటే అయ్యా మనమే డోర్లు పెట్టుకొని భయపడి ఉండిపోవద్దు. ఆమేన్. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినట్టు మనము వారి సైడ్ తిరిగి ప్రార్థన చేస్తే వాని మంత్రాలకు చింతకాయలు కాదు కదా, ఆకులు కూడా రాలవు, చింత ఆకులు కూడా రాలవు. దేవుని బిడ్డలారా, శక్తి 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 శక్తి.
శక్తి కలిగిన క్రైస్తవులుగా మారుదుముగా. ఒకసారి ట్రై చేయరాదండి దయ్యాల దగ్గరికి వెళ్ళి, ఒకసారి ట్రై చేయండి. ఒకసారి మీ ఇంట్లో ఉపవాసం ఉండి మీరు ప్రార్థించండి. ఎందుకు భయపడుతున్నారు? భయపడకుందురుగాక. ఆమేన్. ఒక సావాసం పెట్టుకొని అయ్యా నేను పలానా పని చేస్తున్నానని చెప్పి వెళ్ళినప్పుడు మీకు అభిషేకం ప్రసారం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకరి ప్రార్థన, మీకు దైవజనుని ప్రార్థన, ఇక్కడ ఉన్నటువంటి సంఘం యొక్క ప్రార్థన మీకు తోడుగా ఉంటుంది కాబట్టి మీరు పని చేయొచ్చు. చెప్పకుండా చేస్తేనే ప్రమాదం, చెప్పి చేస్తే ప్రమాదం ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాదండి, ఫోన్ ద్వారా ప్రార్థన చేస్తేనే దయ్యాలు పడిపోతున్నప్పుడు మనం ఫోన్లో మనం కనిపిస్తామండి? వాయిస్ ద్వారానే అభిషేకం ప్రసారం అయితే డైరెక్ట్ సాక్షాత్ మనుషులుగా మనం నిలబడితే ఎంత అభిషేకం ఉండాలి. ఎందుకు లేదంటే మనం ప్రార్థన చేయట్లేదు, బాగా తిని పంటున్నాం, తిని తిరుగుతున్నాం లోక పనుల మీద. ఈ లోకంలో ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అనే ఆరాటములో అన్యజనులాగా మనం కూడా ఉన్నాం. క్రైస్తవుడు శక్తి కలిగిన క్రైస్తవుడుగా మారునుగాక, అభిషేకము కలిగిన వారిగా మారుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదలుకొని ఏలియాలాగా మీరు కూడా ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నాను. చేస్తారండి? చేస్తారా? వచ్చే వారం ఒక సాక్ష్యంతో వస్తానయ్యా అన్నవారి చేతులు ఎత్తండి. ప్రార్థన చేసి ఏదో ఒక సాక్ష్యంతో నేను వస్తానన్న వారి చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఎత్తని వారైతే మేము జయ్యము, మేము రాము అన్నట్టున్నారు. ఎత్తిన వారిని దేవుడు దీవించును గాక, బలముగా వాడుకొనును గాక. కొందరు చెయ్యెత్తనికి భయపడుతున్నారు, ఎందుకంటే మాకు అంత సీన్ లేదు. కానీ ఊకో, ఎందుకంటే వాళ్ళను కూడా ఎవరు పట్టి పీడిస్తున్నారు? సాతానుడు పట్టి పీడిస్తున్నారు. మాకంత సీన్ లేదు కానీ ఊకో అయ్యగారు, ఏం చెప్తున్నావు? ఏదో చెప్పి 4 మాటలు చెప్పి పోకనట ఏమేమో ప్రయోగాలు చేయమంటున్నావు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరగాలి. మీ ప్రార్థన పని చేసే ప్రార్థనగా ఉండాలి. ఆసక్తితో మీరు ప్రార్థన చేయాలి. ఒక్క విషయాన్ని చెప్తాను. ఇందాక చదివిన కీర్తన చూడండి. పద్దెనిమిదవ కీర్తన 20వ వచనం చూడండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూడండి, మీ నీతి ప్రజ్వలించినప్పుడు మీ ప్రార్థనలకు కూడా ప్రతిఫలాలు వస్తాయి. తర్వాత నా నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇచ్చెను, నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా చాలు, మీరు నిర్దోషులుగా ఉండడానికి ప్రయత్నించు. అందరు ఇటు చూడండి. మీరు కొల్లు, కుతంత్రాలు, పగలు, ద్వేషాలు, అసూయలు పెట్టుకుంటే మీ ద్వారా ఒక్క కార్యం కూడా జరగదు. మీరు నిర్దోషులుగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాడుకుంటాడు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా వాడుతాడు. అందుకే మీరు నిర్దోషత్వము కొరకు ప్రార్థించండి, నీతి కొరకు కనిపెట్టండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి. అభిషేకం ఎలాగున మీకు రాదో నేను చూస్తాను. ఎలాగున ప్రభు నన్ను వాడుకోవట్లేదో దేవుడు, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కలహాలు, గొడవలు, కొట్లాటలు పెట్టుకొని మీ నోరును పాడు చేసుకోకండి. మీ పరిశుద్ధతను పోగొట్టుకోకండి. మీ నీతిని పోగొట్టుకోకండి. మీకున్న యథార్థతను పోగొట్టుకోకండి. 100 రూపాయలకు 200లకు ఆశపడి మీ యథార్థతను, మీ భక్తిని మీరు కోల్పోకండి. వాటిని త్యాగం చేసుకుని ఉండండి. బలమైన అభిషేకం మీ మీదకి దిగబోతుంది. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. దయచేసి నేను చెప్తున్నాను, ఈ దినమున సంఘమా, ప్రార్థన చేయడం, కార్యాలు చూడడం మీకు వచ్చునుగాక. పురుషులందరికీ చెప్తున్నాను, సహోదరులారా, ప్రార్థన చేయండి. మీ కన్నుల ముందు దేవుడు కార్యాలు చేయడం మీరు చూస్తారు. మీరు కూడా ప్రార్థించండి. మీ కన్నుల ముందు దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుత దేవుడు. ఆయన అద్భుత దేవుడు. ప్రార్థించండి. గొప్ప కార్యాల కొరకు మీరు వేచి ఉండండి. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. ఈ వాక్యమును దేవుడు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం.